ఫస్ట్ టైం నేను చికెన్ కర్రీ వండుదాం అనుకుంటాను. ఈ హోలీ పండుగ స్పెషల్ అలాంటి చికెన్ కాదు, చేతబడి చికెన్. ఈరోజు నేను చికెన్ కర్రీ అండి మాస్టర్ చెఫ్ అయిదాం అనుకుంటాను. సో మొత్తం చేతబడి చికెన్ ఎట్లా వేయాలి ప్రొసీజర్ మొత్తం చూపెడతా, చూసేయాలి. ముందుగా మర్డర్ చేసే కత్తిని తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. బగబగమండే మిర్చిని ఉల్లిగడ్డని తీసుకొని దాన్ని కట్ట అందుకొని కస అని కోసి దాన్ని విపరీతంగా మర్డర్ చేసేయాలి. దాని వెంబడి ఉల్లిగడ్డని తీసుకొని దాన్ని అతి కిరాతకంగా చంపేయాలి. దాని వెనుక చేతబల్ల సామానాన్ని ముందుగా రెడీ పెట్టుకోర్రి, మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది. ఈ ఉల్లిగడ్డకి కనికరం లేదు బ్రో, నన్నే కంట తడిపెట్టించింది. ఇప్పుడు గిన్నెని డోస్ పెంచే మూలికలు తీసుకోవాలి. అదే భయ్యా అల్లం వెల్లిపాయలు. ఇప్పుడు దాన్ని ఈ చిన్న రోట్లేసి గిప్పా 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 అనుకుంటా ఒకటే దంచాలి. ఇంకా కోపం ఉన్నది అది ఏంది భయ్యా, గిప్పా 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 గిప్పా. ఇప్పుడు దాంతో నచ్చిన చెమటను కూడా అనలేయాలి టేస్టీ కోసం. ఇగో ఇప్పుడు అసలు ఘట్టం. 3 తొవ్వలల్లా దింపి పడేసిన కోడిని తీసుకొచ్చి దాన్ని కిరాతకంగా మటర్ చేసి ఆ కోడిని తీసి మొత్తం గడిగేసి కూరకు దినాలకు రెడీగా ఎట్టుకోవాలి. దాన్ని ఇంకోసారి ఉడకబెట్టుకుంటే దాంతో నచ్చిన పాపం కూడా వెళ్ళిపోతుంది, దయ్యం కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చేతబడి సామాన్ అంతా దాని మీద వేసుకోవాలి. ఇంతంతా పసుపు, దాంతో ఇన్ఫెక్షన్ రాకుండా. ఇక ఈ ఎండాకాలం పూట ముడ్డంతా మండనికి ఓ 4 స్పూన్ల కారం. ఇక దిన్నెంబడే బగబగ మండాల భయ్య 4 స్పూన్లు ఏంది 10 స్పూన్లు వేసుకోర్రి. ఇక దానెంబడి జిట్టి దింపేసుకున్న ఇంతంత ఉప్పు. దాని వెనుక స్కూల్ డేస్లో పరిచయమైన ధనలక్ష్మిని తలుసుకొని ఇంత ధనియాల పొడి. ఇక సూర్యుని పువ్వు నూనె పోయాలి. అదే భయ్య సన్ఫ్లవర్ ఆయిల్. ఇంతంత ఆయిల్ పోసామనుకో ఒక బకెటడు. దాన్ని ఇక గప్పా 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 మొత్తం బిసికేయాలి. పెండ కదా కలిపినట్టు బకెట్లో కలిపినట్టు బిసికేయాలి. ఇక ముందు తయారు చేసుకున్న మూలికలు చేతబడి సామాన్ ఇంత మళ్ళా కలపాలి. ఆ కలిపిన దాన్ని ఆ మిశ్రమాన్ని మంచిగా విసుకాలి. ఎట్లా అంటే దెబ్బకు దాని ఉన్న దయ్యం అంతా వదిలిపోవాలి. ఇక మన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయాక చలో 3 తొవ్వల వీక్ పెట్టనీకి రెడీగా ఉన్నది కూర. ఇక టెంట్ హౌస్ పోయి 20 కిలోల గంజి అడిగితే గాడు గిది ఇచ్చి పంపిండు. ఇక రజనీకాంత్ సార్ లెక్క లైటర్ 4 సార్లు ఇసిరేసినా కూడా అది అందలే. ఇది మనతో కాదు. ఇక మా ఫ్రెండ్ గాని లెక్కనే దీన్ని కూడా పవర్ లేదు. ఈ కథలంత ఎందుకని అగ్గిపుల్ల భగ్గుమని అంటించిన. ఇక మూకుడు తీసి పొయ్యి మీద వారేసి దాని మీద సూర్యుని పువ్వు, అదే భయ్యా సన్ఫ్లవర్ ఆయిల్ ఓ బకెటెడు పోసి అందులో చేతబడి సామాను జీలకర్ర 3 చుట్లు తిప్పి అందులో పడేసిన. సుశీల గిట్టెంత తాకిందో ఘోరంగా సప్పడెత్తాంది. ఇక అందులోనే మిరపకాయల మీద నుంచి దింపుకొని అది కూడా అందులో వరేసిన. చూడు భయ్యా ఎట్లా సౌండ్ వస్తుందో, ఎంత జిట్టి తాకిందో మీదే చూస్తున్నారు కదా, జిట్టి తాకింది భయ్యా, అందుకే అట్లా సౌండ్ వస్తుంది. ఇక దానిలో ఇంతంత చేతబడి సామాను పసుపు వేసిన. ఆ పసుపు ఎంబడి అయ్యో పూను పడ్డది. ఏం కాదు చూసిలా మీరు చూడకుర్రి. ఇక అందులో ఇక చూడుర్రి కోడి 3 తొవ్వల తిప్పేసిన కోడి కూర అందులో ఇంత పడేసిన. దాన్ని ఇప్పుడు అందులో డ్యాన్స్ చేపియాలి. నాచో రే ఓ అనుకుంటా దాన్ని అందులో డ్యాన్స్ చేపియాలి. అది కాదు పాట. అమ్మో నీ అమ్మ గొప్పది అన్నం పొగేసి అన్నది. ఈ పాట పోయి అందులో సెట్ అయ్యేది. మంచి కండవలసిన కోడి ఎవడో దిప్పాన్లో పడేసిండు. వానికి కనికరం లేదు భయ్యా. బేసిక్గా మన చేతులు ఎక్కువ కదా, అందుకోసమే గిట్లా 3 సార్లు తిప్పిన 3వసారికి వర్కౌట్ అయింది. చూసి తిట్టుకోకుర్రి భయ్యా. ఇక కోడికి మళ్ళోసారి జిట్టి తాకింది తానం పోద్దామని చెప్పి బకెట్లో నీళ్ళు తెచ్చిన బాత్రూంలో అలా పోతా అనుకున్నారా, పోసిన భయ్యా మంచి నీళ్ళ పోసిన. మరీ అంత తిట్టుకోకుర్రి. ఆ కోడికి జర కారం అంటిందని ఇంత నీళ్లు పోసి స్నానం పోపించినాకంతే ఏం లేదు. ఇప్పుడు ఆ నీళ్ళల్లో కోడి మంచిగా స్నానం చేస్తుంది. చూడుర్రి మంచి ఎట్లా ఉన్నదో. ఇక గంట పెట్టి గప్పా 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 మొత్తం కలపాలి భయ్యా. కోడి బొక్కలు డ్యాన్స్ చేస్తున్నాయి, మీకు అర్థం కావట్లేదు. కోడి కారం అంటింది, కొంచెం డ్యాన్స్ చేస్తుంది అంతే, అందులో ఏం లేదు. ఇక మన కోడి కూర రెడీ అయిందా చూద్దాం. బబ్బబ్బబ్బబ్బ ఏం వాసన వస్తుంది. ఇక 2 చేతులు అమాంతం కలిపి దాన్ని మొత్తం అటు ఇటు బొర్లియాలి. ఎందుకంటే మాడిపోయింది భయ చూసుకోలే.
నాకు తెలుసు భయ్యా, ఇది చూసినాక మీకు కూడా ఊరిలో వస్తున్నాయని. నాకు మా ఎరికే. మీకు కావాలంటే 3 తవ్వలలో పెడితే ఆచి తీసుకొని పోర్రి. కోడి మాత్రం ఏమన్నా ఉన్నదా, వాసన భలే వస్తుంది భయ్యా. రెడీ అయిపోయింది కోడి కూర. కోడి గంజు లోపల పాట పాడుకుంటా డ్యాన్స్ ఎత్తుంది భయ్యా, అందుకే ఇట్లా సౌండ్ వస్తుంది. ఇక చూడుర్రి, జర్రంతా మాడిపోయినట్టున్నది. నేను కూడా చూసుకోలే, మీరా నాకు చూసి చెప్పరా భయ్యా. చూడుర్రి, మొత్తం కోడంతా దగ్గరికి గుంజుకొచ్చే కండబలిసిన కోడికి ఇట్లా అయిపోయాయి. అందుకే ఇంత జిట్టు దీనికి మళ్ళా ధనలక్ష్మిని తలుచుకొని ధనియాల పొడి జల్లిన భయ్యా, ఈసారి టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇక దాన్ని గటు గిటు గటు గిటు గటు గిటు గటు గిటు కలిపిన. ఇక కలిపినాక వాసన చూడాలి భయ్యా. బబ్బబ్బబ్బబ్బబ్బ ఏమన్నా వస్తుందా. 3 తవ్వలలో పెట్టుడు పక్క పెట్టుర్రు భయ్యా. చూడంగానే పానం అంతా గావర గావర అవుతుంది తినాలని. ఇక ఈ కూరల లాస్ట్కి ఇప్పుడే తీసుకొచ్చిన సమీరని ఫ్రెష్గా ఇండ్లు వేయాలి. అరే సారీ భయ్యా, అది సమీర కాదు, కొత్తిమీర. ఇప్పుడే తెంపుకొచ్చిన ఫ్రెష్ కొత్తిమీరను ఇండ్లు వేసుకోవాలి. ఎందుకంటే అది ఫైనల్ డెస్టినేషన్ పార్ట్ 4 లెక్క. కొత్తిమీర లేనిది ఏ కూర కూడా మంచిగా ఉండదు, దయ్యాలు కూడా మెచ్చాయి. అందుకని కొత్తిమీరని ఇండ్లు వేసుకొని దాన్ని అటు ఇటు మళ్ళీ ఒకసారి కలిపి మాడగొట్టినామనుకో బ్యాంచెత్, దీని అమ్మ కూర విపరీతమైన టేస్ట్ వస్తుంది. కొత్తిమీర లేకపోతే అసలు వేస్ట్ భయ్యా కూర అండి. కోతి కూడా మెచ్చది. అందుకోసమని ఇక మన కూరనైతే రెడీ అయింది. ఇక టేస్ట్ చూద్దాం ఏ రకంగా ఉంటుందో. ఆహా, బాబా టేస్ట్ మస్తున్నది. మీకేమన్నా పందిన వీళ్ళ సౌండ్ వస్తుందా భయ్యా? అయితే మీరు కూడా పందులు అన్నట్టే భయ్యా, ఎందుకంటే పందుల సౌండ్ పందులకే వస్తాయి. నిజంగా భయ్యా, ఏ మాటకు ఆ మాట. టేస్ట్ అయితే అద్దరిపోయింది, మస్తున్నది నిజంగా. మీకు కూడా ఊరిలో వస్తున్నాయి నాకు తెలుసు భయ్యా, అందుకే ఇంత ఇట్టి తిప్పి పక్క పెట్టేసిన. నిజంగానే మంచిగా ఉంది, ఉద్యోగం చేస్తాం. నేను వండిన కూర మంచిగా అంటే మీరు అంతా ఎత్తుకోరా, మంచిగా ఉంది. చూసింది కానీ లాస్ట్కి అయితే లైక్ కుట్టుకోరు, లేకపోతే జిడ్డు ఆగుతుంది. మోషన్స్ అయితే చెప్తాను. అలా చూడకు కావాలా, సంఖ్య పెట్టే బొక్కలు పెట్టినా తిను. ఇక నేను ఏళ్ళు నాకింది చూసింది చాలు కానీ ఎవడు ఎప్పుడు మర్చిపోయినా. ఇక లాస్ట్కి ఇంత అన్నం పెట్టుకొని అందులో ఆ కూర వేసుకొని ఇక ఒక ఉల్లిగడ్డని మంచిగా కడిగేసుకొని ఈ ఒక్క నిమ్మకాయని మీది నుంచి దిప్పుకొని దాన్ని కూడా అందులో కడిగేసుకొని ఆ నిమ్మకాయని ఆ కూరలా ఇంతంత అన్నంలా ఇంత ఉల్లిగడ్డ మీద పిండుకొని మంచిగా 3 కలుపుకొని తింటే దీని అమ్మ దయ్యం దెబ్బకు తినకపోవాలి. కానీ ఏ మాటకు ఆ మాట బ్రో, జస్ట్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే అట్లా చేసిన. బేసిక్గా కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది, మంచిగా వచ్చింది. సో వీడియో చూసిన వాళ్ళు వీడియోకి ఒక లైక్ కొట్టేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్ కామెంట్లో కూడా చెప్పేసేయండి. ఏ మాటకు ఆ మాట, కర్రీ మాత్రం ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే, నచ్చకపోయినా కొట్టుపోయా, లేకపోతే మీ మీద కూడా చేతబడి చేసి 3 తవ్వలలో పెట్టేస్తా, సరేనా? రైట్ మళ్ళా